హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఫస్ట్ ఏం చేద్దామంటే మసాలాలన్నీ ఒకసారి జస్ట్ అలా ఫ్రై చేద్దాం. ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర 1/2 టీ స్పూన్ అంతే, చెక్క ఒక 2 ఇంచులు, లవంగాలు 7-8, జాపత్రి కొంచెం, యాలక్కాయలు 3, ఎండు కొబ్బరి పొడి అయితే 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూను. చాలు, తీసేస్తున్నా. మంచిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తా. 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాను. నూనె కాగగానే డైరెక్ట్ మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకోండి, చిన్న కట్ చేసుకోండి. ఇట్లానే కొంచెం వేగనివ్వండి. ఉల్లిగడ్డని వేగుతుంటే ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2.5 మినిట్స్ ఫ్రై చాలు. 3/4 టీ స్పూన్ పసుపు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అండ్ ఒక 2 టీ స్పూన్స్ కారం. మీకు నచ్చినంత, మీరు తినగలిగినంత కారం అంతే. కారం వేసిన ఒక 30-40 సెకండ్స్కి ఇదిగోండి మన మసాలా పేస్ట్. అన్నీ వేసి కలిపాక ఇప్పుడు మన ఫిష్ ముక్కలు ప్లేస్ చేద్దాం. కొంచెం వేగనిస్తున్నా మసాలాను కూడా, అంతే. చాలా వేగింది. చలో, కొరమేను టేస్ట్ చాలా బాగుంటుందండి. కొరమేను పులుసు కూడా చాలా బాగుంటుంది. చలో, మూత పెట్టేద్దాము. ఈ మసాలాతో పాటు ఈ కొరమేను దానిలో ఉన్న నీళ్ళు ఊరేంత వరకు ఉడకాలి. దట్స్ ఆల్. కావాలంటే ఇట్లా అనుకోండి ఒకసారి. మూత పెట్టేశాను. దాన్ని ఒక 3-4 నిమిషాలు దానంతటా అది ఉడికేంత వరకు వెయిట్ చేస్తా. దానంతటా అది నీళ్ళు అయిపోవటం మనకి కనపడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. అది 5 మినిట్స్ పట్టచ్చు, 7 మినిట్స్ పట్టచ్చు. అదిగోండి 5 నిమిషాలు అయింది, ఇంకా నీళ్ళు వస్తుంది చూసారా. నూనె పైకి తేలాక కొన్ని వాటర్ పోసుకుందాం. కొన్ని. వావ్, మట్టి కుండ కదండి, అడుగును మాడకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుతున్నాను నేను. ఆల్రెడీ నాకు అక్కడక్కడ ఆయిల్ కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ ఉంది చూడండి. ఇదంతా 25 to 50 ml. ఇప్పుడు తృప్తిగా ఉంది నాకు చూసుకోవడానికి. 10 మినిట్స్ ఉంచుతాను సిమ్లో. మొత్తం అంతా సిమ్లో అవుతుంది. ఏదన్నా పక్కన ఉడకట్లేదని డౌట్ వస్తే మీడియం ఫ్లేమ్ పెట్టండి. కొంచెం పెంచుతున్నాను. ఆహా, ఈ వాసన పిలుచుకొచ్చిందండి నన్ను. అయిపోయింది. ఇంకా ఇట్లా దగ్గరికి చాలు, కట్టేస్తున్నాను.